పశ్చిమ బెంగాల్కు కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. అయితే ఇతన్ని సుప్పిని సుద్దపూస అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇతడు భారతీయ జనతా పార్టీ యొక్క వాషింగ్ పౌడర్లో పునీతమైనటువంటి వ్యక్తిగా చూడాల్సిందే. ఎందుకో మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీలోకి ఏ రాజకీయ పార్టీ అవినీతి ఆరోపణలతో వచ్చినా వాళ్ళు వెంటనే వాషింగ్ పౌడర్లో కడిగినట్టుగా పునీతులమైపోతారు అనేది మనందరికి తెలిసిందే కదా. అయితే ఈ సువేందు అధికారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, వాటి నేపథ్యం ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి జరిగినటువంటి ఎన్నికల అఫిడవిట్లోనే సువేందు అధికారికి నా మీద 29 కేసులు ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ కేసుల్లో కొన్ని ప్రధానమైనటువంటి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నారద న్యూస్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఒక కంపెనీకి మేలు జరగడే కోసం నగదు లంచంగా తీసుకుంటుంటే కెమెరాల సాక్షిగా సువేందు అధికారి దొరికాడు. ఈ కేసును ఆధారంగా చేసుకునే మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టి సువేందు అధికారిని లొంగ తీసుకున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు వచ్చిన తర్వాతనే సువేందు అధికారి మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీలోకి కలిశాడు అనేది ఒక వాదన. ఇంకొక కేసు పశ్చిమ బెంగాల్లో చాలా కాలం వినిపించి చాలా సంచలనం సృష్టించినటువంటి శారదా చిట్ ఫండ్ స్కాము. దీంట్లో కూడా సువేందు అధికారి పాత్ర ఉన్నదనేది చాలాసార్లు చాలా రకాలుగా వాదనలు వినిపించాయి. ఇంకొకటి మూడో కేసు, ప్రధానమైన కేసు, తాను మంత్రిగా ఉన్నప్పుడు అంటే మమతా బెనర్జీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టీచర్ల నియామకాలలో అవినీతి జరిగిందని, కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అభియోగాలు వచ్చాయి. దాంట్లో కూడా సువేందు అధికారి పాత్ర ఉందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. నాలుగవది, ఇది ప్రధానమైనది, 2018లో జరిగినటువంటి తన వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ సుభద్రతా చక్రవర్తి ఆత్మహత్య కేసు. ఈ ఆత్మహత్య అయితే మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ తర్వాత దాని మీద హత్యగా ఆరోపణలు చాలా వచ్చాయి. ఈ హత్య మీద కూడా ఇదే సువేందు అధికారం మీద కూడా చాలా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇలా ఏ కేసులో అయినా సరే ఒత్తిడి గురైనటువంటి ఈ సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకున్న తర్వాత ఆ కేసుల వేగం తగ్గిపోయింది. ఆయన మీద మళ్ళీ ఇంతవరకు స్టింగ్ ఆపరేషన్ జరగలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరో చెప్తారో కానీ మొత్తం మీద ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి పరుణ్ణి, నిజాయితీ పరుడు అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీతో అధికారంలో కూర్చోబెడుతున్నారు. ఇంత అవినీతి పరుణ్ణి ముఖ్యమంత్రి చేస్తే రేపు అవినీతికి ఆస్కారం ఉండదా అనేది ప్రశ్న ఇక్కడ.